ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా వార్ 2. టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలాగే బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం వార్ 2. దీనిపై హైప్ వేరే లెవెల్లో ఉండగా, ఈ సినిమా కోసం ఇప్పుడు ఇండియా వైడ్ గానే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కూడా గట్టిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ ఎప్పుడో ఈ ఏడాది 2025 ఆగస్టు 14కి ఫిక్స్ చేసేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దాంతో ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందని సమాచారం. యాక్షన్ సీన్స్ తో కూడిన టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాపై బీటౌన్లో ఆసక్తికరమైన ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమాలో తారక్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారట. ఎన్టీఆర్ 2 పాత్రలు ఒకదానితో ఒకటి పోరాడతాయని తెలుస్తున్నది. ఈ కథలో ఇదే హైలైట్ అని సమాచారం. కథరీత్యా ఇందులో హృతిక్ కంటే ఎన్టీఆర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని బాలీవుడ్ సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ కేవలం తెలుగులోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే ఎన్టీఆర్ను పాన్ ఇండియా స్టార్ చేసింది. అందుకే తనను వెతుక్కుంటూ ఎన్నో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటన్నిటిని పక్కన పెట్టి వార్ 2 లాంటి మల్టీ స్టారర్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు. సోలో హీరోగా కాకుండా అసలు ఒక మల్టీ స్టారర్తో బాలీవుడ్ డెబ్యూ చేయడానికి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నాడని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కానీ ఈ పాత్ర గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ముందుగా వార్ 2లో హృతిక్ రోషన్ హీరో కాబట్టి సీక్వెల్లో కూడా తనే హీరో అయి ఉంటాడని, ఎన్టీఆర్ విలన్ మాత్రమే అని వార్తలు వినిపించాయి. కానీ ఒక విలన్ పాత్రతో ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగు పెడతాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. వారి అనుమానాలే నిజమయ్యాయి. వార్ 2లో ఎన్టీఆర్ కేవలం విలన్ మాత్రమే కాదు, తన పాత్రకు అందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయనే విషయం బయటపడింది. ముందుగా తను సినిమాలో విలన్ గా కనిపించినా అసలు తను అలా ఎందుకు అయ్యాడో చెప్పడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేశారంట. ఇంటర్వెల్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవ్వనుందని సమాచారం.